తనుశ్రీ, నీకు న్యాచురల్ నంబర్స్ అంటే తెలుసా? ఎస్. ఏంటి న్యాచురల్ నంబర్స్ చెప్పు. 1 to infinite. వెరీ గుడ్. ఓ యు నో దట్ వన్. నీకు తెలుసు మంచిగా. మరి హోల్ నంబర్స్ తెలుసా? Whole numbers. ఏంటి చెప్పు. 0 to infinite. వెరీ గుడ్. వా 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 తనుశ్రీ బాగా. మరి ఇంటిజర్స్ తెలుసా? Integers. తెలీదు. తెలీదు. ఇంతవరకు అంటే స్కూల్లో చెప్తే నేర్చుకున్నావా? చెప్పలే. స్కూల్లో ఇంకా స్టార్ట్ కాలేదు. ఓకే. అయితే ఇప్పుడు నీకు న్యాచురల్ నెంబర్స్ తెలుసు, హోల్ నెంబర్స్ తెలుసు, ఇంటిజర్స్ అంటే ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. దానికంటే ముందు నేను నిన్న ఒక క్వశ్చన్ అడుగుతాను. నువ్వు ఎప్పుడైనా పెద్ద షాపింగ్ మాల్కి వెళ్ళి లిఫ్ట్ ఎక్కావా? ఎక్కావా? డాడీ కార్ పార్క్ ఎక్కడ చేస్తాడు? సెల్లార్లో పార్కింగ్ ఉంటుంది. మళ్ళీ మనం కార్ ఎక్కాలి అంటే మనం ఎక్కడికి పోతాం? -1. -1, -2 పార్కింగ్ అంతా కిందికి పోతూ ఉంటాయి. అవునా కాదు? మరి ఈ మైనస్ ఎక్కడి నుంచి వచ్చింది? నీకు 1 to infinite నెంబర్స్ తెలుసు. కౌంటింగ్ నెంబర్స్, దోస్ ఆర్ కాల్డ్ యాజ్ న్యాచురల్ నెంబర్స్. అవి తెలుసు. మళ్ళీ హోల్ నెంబర్స్ తెలుసు. 0 కూడా ఉంది, 0, 1, 2, 3 ఇన్ఫినైట్ ఉంది. అవి కూడా తెలుసు. మరి -1, -2 పార్కింగ్కి నువ్వు కిందికి పోతున్న కొద్దీ -1, -2 ఇంకా పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్కి వెళ్తే -3 కూడా ఉంటుంది. అంత కిందికి కూడా వెళ్తాం పార్కింగ్ ప్లేస్లకి. మరి మైనస్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? తెలీదు కదా? అవి నెగిటివ్ నెంబర్స్ అంటారు. వాటిని మనం ఇంటిజర్స్లో చూస్తాం. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇంటిజర్స్ అంటే ఇప్పటి వరకు నీకు న్యాచురల్ నెంబర్స్ తెలుసు అన్నావు. న్యాచురల్ నెంబర్స్ ఆర్ 1, 2, 3 అండ్ సో ఆన్, ఇన్ఫైనైట్ ఉంటాయి అండ్ సో ఆన్. హోల్ నెంబర్స్ తెలుసు అన్నావు. హోల్ నెంబర్స్ ఆర్ ఇఫ్ 0 ఈస్ added to natural number set we get whole number set, right? whole numbers తెలుసు, న్యాచురల్ నెంబర్స్ తెలుసు. మరి ఇంటిజర్స్ అంటే ఇక్కడెక్కడ నెగిటివ్ నెంబర్స్ మనకి లేవు. కానీ మనం మాత్రం నెగిటివ్ నెంబర్స్ మాట్లాడుతున్నావు కదా? లిఫ్ట్లోకి వెళ్తే ఏమన్నావు నువ్వు? లిఫ్ట్ ఎక్కి పార్కింగ్ ప్లేస్కి వెళ్ళాలంటే ఏమన్నావు నువ్వు? -1కి వెళ్ళాలి అన్నావు. -1కి అంటే -1 అనేది నెగిటివ్ నెంబరే కదా? నెగిటివ్ నెంబర్స్ ఈ రెండిట్లలో లేవు, మనం మాత్రం మాట్లాడుతున్నాం. అట్లాగే ఇప్పుడు ఒక ఏరోప్లేన్ వెళ్తుంది, పైనుంచి మనమేమో ఇక్కడ ఉన్నాం, ఇక్కడ ఎర్త్ మీద ఉన్నాం. ఏరోప్లేన్ ఏమో పైనుంచి వెళ్తుంది. పైన మనకంటే పైకి ఉంది. వాటిని మనం పాజిటివ్ అంటాం. ఈ లిఫ్ట్ ఎక్కడుంది? మనం ఉన్నదానికంటే లిఫ్ట్ కాదు, సారీ, పార్కింగ్ ప్లేస్ ఎక్కడుంది? మనం ఉన్నదానికంటే కిందికి ఉంది. కిందికి ఉంటే ఏమంటున్నాం మనం? దాన్ని నెగిటివ్ అంటున్నాం. అవునా కాదు? అట్లాగే ఇప్పుడు పైగా సీ లెవెల్ అంటాం. ఇక్కడ ఈ గ్రౌండ్ లెవెల్ మాట్లాడాం, సీ లెవెల్ అంటాం. సర్ఫేస్ ఆఫ్ ద సీ తెలుసు కదా? బీచ్కి వెళ్ళామా? వెళ్ళామా మనం? వెళ్ళాం. ఓకే, గుడ్. ఆ బీచ్కి వెళ్ళినప్పుడు ఆ సర్ఫేస్ ఆఫ్ ద సీ ఉంది కదా, అదంతా ఏమైతుంది? అదంతా మామూలుగా కౌంట్ చేస్తే దానికంటే అబౌవ్ ఉంటే ఏమంటాం? సీ లెవెల్ కంటే అబౌవ్ ఉంటే పాజిటివ్. సీ లెవెల్ కంటే లోపలికి డెప్త్ ఉంటే లోపలికి, బిలో ఉంటే నెగిటివ్ నంబర్స్. దీస్ ఆర్ కాల్డ్ నెగిటివ్ నంబర్స్. ఓకే, ఇవి నెగిటివిటీ అంటే. యాక్చువల్గా ఇంటిజర్స్కి వచ్చేసరికి మనము జెడ్ కానీ ఆర్ ఐతో కానీ డినోట్ చేస్తాం. జెడ్ ఆర్ ఐ. జెడ్ అంటావా, జీ అంటావా? జెడే కదా. జెడ్ కానీ ఆర్ ఐతో కానీ చేస్తాం. ఇందులోకి వచ్చేసరికి మరి ఇప్పుడు మనకి అసలు నంబర్స్ ఎలా ఉన్నాయి? నంబర్స్ అన్నవే ఇన్ఫైనైట్ ఉంది. ఉన్నప్పుడు మరి నెగిటివ్ నెంబర్స్ ఎన్ని ఉంటాయి? ఇన్ఫైనైట్. ప్రతి దానికి మైనస్ 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 పెట్టుకుంటూ వెళ్ళిపోయావు అనుకో, ఇన్ఫైనైట్ నెంబర్స్ ఉంటాయా, ఉండవా? సో నెగిటివ్ నెంబర్స్ ఇన్ఫైనైటే ఉంటాయి, పాజిటివ్ నెంబర్స్ కూడా ఇన్ఫైనైటే ఉంటాయి. ఇప్పుడు చూడండి,
ఇవి నెగిటివ్. నెగిటివ్ ఎప్పుడైనా మనం లెఫ్ట్ సైడ్ రాసుకుంటాం. ఓకే, -3, -2, -1, 0, 1, 2, 3. So this is called the integer set of integers. ఈ సెట్ లో ఏమున్నాయన్నీ ఇంటిజర్స్ ఉన్నాయి. అర్థమైందా? మంచిగానే అర్థమైందా? అయితే ఇంటిజర్స్ అంటే ఇప్పుడు మనం న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటి అంటే ఏం చెప్తావు? కౌంటింగ్ నెంబర్స్ అని చెప్తావు. అవునా కాదు? కౌంటింగ్ నెంబర్స్ ఆర్ కాల్డ్ న్యాచురల్ నెంబర్స్. మరి హోల్ నెంబర్స్ అంటే 0 ఈజ్ యాడెడ్ టు న్యాచురల్ నెంబర్ సెట్, దోస్ ఆర్ కాల్డ్ హోల్ నెంబర్ సెట్ అని చెప్తాం. మరి ఇంటిజర్స్ అంటే ఏం చెప్పాలి? మైనస్ పాజిటివ్ నంబర్స్, నెగటివ్ నంబర్స్, 0. Negative numbers, 0 and positive numbers all together is called integers. are integers. All together are called integers. Integers అంటే ఏంటో అర్థమైంది కదా? దీన్ని మనం నీకు మామూలుగా నంబర్ లైన్ తెలుసా? డూ యు నో? నంబర్ లైన్ తెలుసు. మనం ఎక్కడ ఒక 0 పెట్టుకుంటాం. 1, 2, 3 చిన్నప్పుడు నేర్చుకున్నావా? ఎప్పుడు నేర్చుకున్నావు? ఏ క్లాస్లో నేర్చుకున్నావు? ఫిఫ్త్. ఓకే, 0 నుంచి 1, 2, 3 అండ్ సో ఆన్ పెట్టుకుంటూ నంబర్ లైన్ మీద డాట్స్ పెట్టుకుంటూ నేర్చుకున్నావు కదా? అలాగే మరి ఈ ఇంటిజర్స్ కూడా నంబర్ లైన్ మీద మనం డినోట్ చేయొచ్చు. ఎలా చేయొచ్చు? ఇప్పుడు 0 మనం మధ్యలో తీసుకుందాం. 0 మధ్యలో ఉంటే రైట్ సైడ్, 0కి రైట్ సైడ్ ఉండేవన్నీ పాజిటివ్. ఓకే, 4, 5 ఇంకా నువ్వు ఎన్నన్నా రాసుకుంటే వెళ్ళిపో. 0కి రైట్ సైడ్ ఉన్నవన్నీ పాజిటివ్ నంబర్స్ అవుతాయి. లెఫ్ట్ సైడ్ ఉన్నవి నెగిటివ్. 0కి లెఫ్ట్ ఉంటే నెగిటివ్. -1 ఎప్పుడైనా గుర్తుపెట్టుకో తనుశ్రీ, ఎప్పుడైనా గుర్తుపెట్టుకో 0కి ఇటు 1 ఉంటే ఇటు -1. ఇవి ఈక్వల్ డిస్టెన్స్ లో ఉంటాయి. అంటే ఈ 0నే మధ్యలో ఉంటుంది. ఈ 0 నుంచి 1కి ఎంత డిస్టెన్స్ ఉందో -1కి కూడా అంతే డిస్టెన్స్ ఉంటుంది. మనం పెద్ద నంబర్ 0 పక్కన రాద్దామని ట్రై చేస్తే నువ్వు పెద్ద నంబర్ చెప్పగలుగుతావు ఇందులో? -1 ఇస్ ద బిగ్గెస్ట్. ఓకే, వెరీ గుడ్. మైనస్ అది ఓకే, కానీ ఇంకా ఇన్ఫైనైట్ ఉన్నాయి. ఇక్కడ ఏదన్నా లాస్ట్ స్మాల్ నెంబర్ చెప్పగలుగుతావా మైనస్లో? స్మాల్ నెంబర్ ఇన్ఫినిట్. సో మనము ఇక్కడ 1 స్మాల్ నెంబర్ ఉంది కాబట్టి పాజిటివ్లో 0 పక్కన కూడా స్మాల్ నెంబరే రాయాలి అంటే స్మాల్ నెంబర్ తెలియదుగా మనకి. తెలియదు కదా? అందులో బిగ్గెస్ట్ నెంబర్ తెలుసా మనకి? తెలియదు. పాజిటివ్లో తెలుసా? తెలియదు. నెగిటివ్లో స్మాల్ నెంబర్ తెలియదు. అందుకని 0 పక్కన మైనస్, ఇక్కడ 1 ఉంది కాబట్టి ఇక్కడ కూడా -1 నుంచే ఇటు నుంచే స్టార్ట్ అవుతుంది. -1, -2, -3 ఇక నువ్వు ఎన్ని రాసుకున్నా కూడా ఇంతే. అర్థమైందా? నెగిటివ్ నెంబర్. అయితే ఇక్కడ నెగిటివ్ నెంబర్స్ ఉన్నప్పుడు 0 కంటే మనం ఈ నంబర్ లైన్ మీద రైట్ సైడ్ పోతున్న కొద్దీ ద వాల్యూ ఆఫ్ ద నంబర్స్ ఇంక్రీజెస్. ఎట్లా ఇంక్రీజ్ అవుతుందా? కావట్లేదు. ఇక్కడ చూడు, 0 నుంచి చూద్దాం. ఫస్ట్ 0 చిన్న నెంబర్ అవునా కాదు? 0 తర్వాత ఉన్న నెంబర్ 1 0 కంటే పెద్దదే కాదు? అవునా? 0 కంటే పెద్దది. 1 తర్వాత 2 ఉంది, 1 కంటే 2 పెద్దదే కాదు? నెక్స్ట్ 3 2 కంటే పెద్దది, 4. అట్లా రైట్ సైడ్ పోతుంటే మనకి నంబర్స్ అన్ని కూడా బిగ్గర్ నంబర్స్ పెరుగుతూ ఉంటాయి, ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. అయితే లెఫ్ట్ వచ్చామనుకో, 4 అంటే లెఫ్ట్కి వచ్చాం. 4 కంటే 3 తక్కువ, స్మాల్. 3 కంటే 2 తక్కువ. 2 కంటే 1 తక్కువ. 1 కంటే 0 తక్కువ. 0 కంటే -1 ఎక్కువ. ఎందుకు ఎక్కువ? నువ్వు లెఫ్ట్ 0 -1 0కి లెఫ్ట్కి ఉందా రైట్కి ఉందా? లెఫ్ట్కి ఉంటే ఏమని చెప్తున్నాను? నెగిటివ్. Decreases. While going right side it increases, going left side decreases.
అంటే జీరోకి -1 లెఫ్ట్ కుందా రైట్ కుందా? లెఫ్ట్. లెఫ్ట్ కుందంటే జీరో కంటే చిన్న నెంబరా పెద్ద నెంబరా -1 అన్నది? చిన్న నెంబర్. జీరో కంటే -1 చిన్న నెంబరు. -1 కంటే -2 చిన్న నెంబర్. స్మాల్ నెంబర్. -2 కంటే -3 స్మాల్. స్మాల్. -3 కంటే -4 స్మాల్. అంటే నీకు నెగటివ్ ఉన్నది అంటే అది నంబర్ పెద్దదైతే చిన్నది, దాని వాల్యూ చిన్నగా. చిన్నగా అయిపోతుంది. -100 ఎక్కడ ఉంటుంది? ఇక్కడెక్కడో ఉందనుకుందాం, అంతేనా? ఇక్కడెక్కడో -100 ఉంది. ఇప్పుడు చెప్పు, -100 పెద్దదా -4 పెద్దదా? -4. -4. వై? దీనికి ఇది రైట్ సైడ్ ఉంది. అవును. అర్థమైందా ఇప్పుడు నీకు? వెరీ గుడ్ తనుశ్రీ, బాగా చెప్తాం. ఇప్పుడు చెప్పు మరి, -4 పెద్దదా 2 పెద్దదా? 2. 2. ఎందుకని? రైట్ సైడ్. రైట్ సైడ్. రైట్ సైడ్ ఇట్ ఈస్ ఏ పాజిటివ్ నెంబర్. ఆల్ పాజిటివ్ నంబర్స్ ఆర్ greater than negative number. 0 is also greater than all negative numbers. ఇప్పుడు చెప్పు, -100 పెద్దదా 0 పెద్దదా? 0. 0నే పెద్ద. ఎందుకండి? 0కి -100 అనేది లెఫ్ట్ సైడ్ కు ఉంది. లెఫ్ట్ కు ఉంది. లెఫ్ట్. రైట్ కు ఉంటే పెద్దది అవుతుంది. లెఫ్ట్ కు ఉంది కాబట్టి 0నే పెద్దది. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు నేను -8 -3 which is greater? -3. -3. -8 is less than -3. ఓకే, బాగా చెప్తున్నావు తనుశ్రీ, వెరీ గుడ్. -129 0. 0. 0 ఏంటి? బిగ్గరా స్మాలరా? బిగ్గర్. 0 is బిగ్గర్. big. 3 ఉంది, -1002. 1002. 3. 3 is గ్రేటర్. greater than -1002. వెరీ గుడ్ తనుశ్రీ, ఇంతవరకు అయితే అర్థమైంది కదా? ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే ఇంటిజర్స్ డెఫినేషన్ చెప్పనా? Negative numbers, 0 and positive numbers may all together is called integers. వెరీ గుడ్, బాగా వెరీ గుడ్, చాలా బాగా చెప్పావు. ఇప్పుడు మనము ఏం చెప్పాను? నువ్వు లిఫ్టే తీసుకున్నావు. లిఫ్ట్ ఎక్కావు, పార్కింగ్ ప్లేస్కి వెళ్ళావు, అవునా? పార్కింగ్ ప్లేస్కి వెళ్తే లిఫ్ట్లో నీకు -1 -2 -3 ఇవన్నీ పార్కింగ్ ప్లేస్కి వస్తాయి. అయితే నువ్వు ఒక లెవెల్, గ్రౌండ్ అని కొడితే గ్రౌండ్ లెవెల్ వస్తుంది కదా. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ ఇట్లా పోతాం. ఇదొక గ్రౌండ్ లెవెల్. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ లిఫ్ట్లోకి వెళ్ళిపోతుంటాం. కిందికి వస్తే -2 ఇవన్నీ ఏంటి? సెల్లార్లోకి వెళ్ళిపోతున్నాం. ఇవంతా పార్కింగ్ ప్లేస్లోకి వెళ్తున్నావు, అవునా? పార్కింగ్ ప్లేస్లోకి వెళ్తున్నావు అంటే ఇప్పుడు చూడు, మనం పైకి వెళ్తుంటేనేమో పాజిటివ్. ఇదేంటి? ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్. ఓకే, ఇక్కడికి కిందికి వెళ్తుంటే ఏమున్నాయి? -1 -2 -3. ఇక్కడ ఫస్ట్, సెకండ్, థర్డ్. అంటే మనకంటే పైకి ఉంటేనేమో పాజిటివ్, మనకంటే కిందికి వెళ్తుంటేనేమో నెగటివ్. ఇందాక ఒకటి చెప్పాను నేను, సీ లెవెల్. ఇదంతా ఓషన్, అదంతా ఓషన్, ఇదంతా బీచ్ అనుకో. ఇక్కడెక్కడో మన ఊరు ఎక్కడ ఉంటుంది? బీచ్కి పక్కన అనుకోని. ఇక్కడ ఇళ్ళు ఉండవుగా మనకి, ఉంటాయా? ఉండవు. దీనికంటే హైట్లో ఉంటాయి ఇళ్ళు, దీనికంటే హైట్లో ఉంటాయి. హైట్లో ఇంత హైట్లో ఇన్ని మీటర్స్ హైట్లో ఉంటుంది అనేది ఉంటుంది. ఇప్పుడు అబౌవ్ సీ లెవెల్ అంటే ఏంటి చెప్పమ్మా? అబౌవ్ సీ లెవెల్. అబౌవ్ సీ లెవెల్ అంటే పాజిటివ్ వస్తాయి, నెగిటివ్ వస్తాయి. అబౌవ్ సీ లెవెల్ అంటే పాజిటివ్. ఫిషెస్ ఉంటాయి. ఫిషెస్ కిందికి ఉన్నాయి అనుకుందాం, 1 మీటర్ డెప్త్కి వెళ్ళిపోయినాయి, 1 మీటర్ డెప్త్ కిందికి వెళ్ళిపోయినాయి, 2 మీటర్స్ డెప్త్కి వెళ్ళినాయి అనుకుందాం. సీలో కిందికి ఫిష్ ఉన్నప్పుడు, ఇప్పుడు ఫిష్ ఎక్కడుంది? బిలో సీ లెవెల్. సీ లెవెల్ ఇక్కడ ఉంది. సీ లెవెల్ ఇది,
ఇంకా కింది పోయింది ఫిష్. సీ లెవెల్ పైన మనకు కనిపిస్తాయి ఫిషెస్, అసలు కిందికి ఎక్కడోకో ఉంటాయి, అవునా? అట్లా అయితే ఈ ఈ కిందికి బిలో సీ లెవెల్ అంటే ఏమన్నట్టు ఇప్పుడు? మైనస్ బిలో సీ లెవెల్, నెగిటివ్ లెవెల్ అంటే నెగిటివ్. నెగిటివ్. అర్థమైందా? ఇప్పుడు మనం ఇప్పుడు కూడా అంటే గ్రౌండ్కి చూస్తే ఇందా చెప్పినట్టే ఏరోప్లేన్, హెలికాప్టర్, ఏదైనా కానీ పైన ఒక బర్డ్ పైన ఇట్లా వెళ్తాను, మనకంటే పైనకి ఎగురుతుంది. ఇదేంటి? ఎర్త్ కంటే కూడా ఒక ఒక ఎంత అనుకుందాం, ఒక 50 మీటర్స్ పైకి ఉందనుకుందాం. బర్డ్ ఒకటి 50 మీటర్స్ పైకి ఎగురుతుంది, మనకంటే ఎర్త్ కంటే పైకి ఉంది. అది ఇప్పుడు 50 మీటర్స్ పాజిటివ్ అవుతుందా నెగిటివ్ అవుతుందా? పాజిటివ్. పాజిటివ్ 50. యూ హ్యావ్ టు రైట్ ఇట్ యాజ్ పాజిటివ్ 50. మరి ఫిష్ ఉంది, ఫిష్ ఒక 5 మీటర్స్ కిందికి వెళ్ళింది, -5. -5. అర్థమైందా? ఇప్పుడు నెగిటివ్ నంబర్స్ పాజిటివ్ నంబర్స్ ఎందుకు రాయాలి, ఎలా రాయాలి, ఎందుకు యూజ్ అవుతాయి ఇవి మనకి, ఎందుకు యూజ్ అవుతాయి చెప్పు? ఇప్పుడు లిఫ్ట్ ఉంది, మనము లిఫ్ట్ ఎక్కి కిందికి పోవాలి అంటే వాటికి కూడా 1 2 3 అని పెట్టామనుకో, పైన 1 2 3లే ఉంటాయి, కింద 1 2 3లే ఉంటాయి. అవును కదా మనము. కాబట్టి దేనికి వెళ్ళాలి, దేనికి పోవాలి ఆ లిఫ్ట్? ఇక్కడ ఉంది లిఫ్ట్ మధ్యలో, దేనికి పోవాలి? నువ్వు 1 కొడతావు, 1 ట్యాప్ చేసి 1 ట్యాప్ చేస్తే మరి పైకి వెళ్ళాలి, లిఫ్ట్ కిందికి వెళ్ళాలి, ఇదే E1కి వెళ్ళాలి, E1కి వెళ్ళాలి కదా. వీటికి యూజ్ అవుతాయా కావా? ఇట్లాంటివి ఎన్నో యూజెస్ ఉన్నాయన్నమాట మనకి ఇంటీజర్స్ వల్ల. ఓకేనా? ఇప్పుడు ఏమర్థమైంది నీకు? పాజిటివ్ నెగిటివ్ నంబర్స్ ఎందుకు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి. ఇప్పుడు ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ చేద్దామా మనం? ఓకే చేద్దామా? ఇంకొకటి, ఇప్పుడు Z ఈక్వల్ టు ఇది చెప్పాను, ఏం చెప్పానమ్మా? -2 -1 0 1. ఇవన్నీ నెగిటివ్ నెంబర్స్ బాగుంటాయి, ఇవన్నీ పాజిటివ్ నెంబర్స్, ఇది బాగుంది. మరి 0 ఏంటి? పాజిటివా నెగిటివా? neither positive nor negative. వెరీ గుడ్ శ్రీ. 0 ఈజ్ నెయిదర్ పాజిటివ్ నాట్ నెగిటివ్. అంటే ఏంటి? దానికి +0 అని -0 అని అలా ఉండదు, అంతే కదా. ఇట్ ఈస్ జస్ట్ 0 మీన్స్ 0, దట్స్ ఇట్. ఓకేనా? తనుశ్రీ, వీటికి ఆన్సర్ చేయగలవా నువ్వు ఇప్పుడు? చెప్పమ్మా. An aeroplane is flying at a height of 3000 meters. Positive. Positive plus 3000. Okay. The fish is 10 meters below the water surface. -10. -10. Okay. Positive, negative. Positive. Okay. Negative. -10 రాద్దామంటే రాదు. Okay. The temperature in Hyderabad is 35 degrees centigrade above 0 degrees. 35. 35. This is positive plus 35. Okay. దీనికి కూడా రాసుకుందాం. -10 plus 3000. Okay. Water freezes at 0 degrees temperature. 0. Only 0. Because ప్లస్ రాయిద్దా, దానికి మైనస్ కూడా రాయిద్దా? ఎందుకు రాయిద్దా? 0 is 0కి ప్లస్ ఉండదు, మైనస్ కూడా ఉండదు. 0 ఈజ్ నైదర్ పాజిటివ్ నాట్ నెగిటివ్, ప్లస్ ఉండదు, మైనస్ కూడా ఉండదు. సో హియర్ ఇట్ ఈస్ 0 degree centigrade, that's it. ఓకేనా? -7 is on the right. True or false? Here say true or false. నేను కొన్నే రాశాను, మిగిలినవి మళ్ళీ నువ్వే రాయాలి. ఓకేనా? నువ్వు చెయ్యాలి, అందుకనే నేను కొన్నే రాశాను. ఓకే. ట్రూ ఆర్ ఫాల్స్ చెప్తే -7 ఈజ్ ఆన్ ద రైట్ సైడ్ ఆఫ్ ద నంబర్ లైన్.
రైట్ సైడ్ ఆఫ్ -6 0 ట్రూనా ఫాల్సా చెప్పాలి, నువ్వు చూసుకోవచ్చు. -1 -2 -6 -7 ఎస్ ట్రూ. ట్రూనేనా? అవును. నంబర్ లైన్ మీద ఇలా చూసుకుంటే నీకు అర్థమైపోతుంది. ఇట్ ఈస్ ట్రూ. వెరీ గుడ్ తనుశ్రీ. ట్రూ. 0 ఈజ్ ఏ పాజిటివ్ నంబర్. ఫాల్స్. ఫాల్స్. ఎందుకని? 0 is nor negative, neither positive nor negative. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎందుకంటే 0 ప్లస్ కాదు మైనస్ Minus కాదు. ఓకే, దిస్ ఈస్ ఫాల్స్. నెక్స్ట్ 9 ఈజ్ ఆన్ ద రైట్ సైడ్ ఆఫ్ 0 ఆన్ ద నంబర్ లైన్. True. అవునమ్మా, -7 ఈజ్ ఆన్ ద రైట్ సైడ్ ఆఫ్ ద -6. -7 రైట్ సైడ్ ఉందా -6కి? అడిగిన క్వశ్చన్ ఏంటి? -7 -6కి ఎలా ఉంది? Left. లెఫ్ట్. మరి అది ట్రూ ఎందుకు అవుతుంది? False. రాసా కానీ చూడలే. -7 ఈజ్ ఆన్ ద రైట్ సైడ్ ఆఫ్ ద -6 ఆన్ ద నంబర్ లైన్, అంటే ఇట్ ఈస్ False. ఫాల్స్. ఓకే, అంటే లెఫ్ట్కి ఉంది -7 -6కి. -6 -7కి అడగలేదు, -7 -6కి ఎలా ఉంది అని అడిగాడు. ఓకేనా? Okay. ఓకే. నౌ 0 ఈజ్ ఏ పాజిటివ్ నంబర్. ఫాల్స్. వెరీ గుడ్. 9 ఈజ్ ఆన్ ద రైట్ సైడ్ ఆఫ్ ద 0 ఆన్ ద నంబర్ లైన్. 9 ఎక్కడ ఉంటుంది? 0కి రైట్ సైడ్ ఉంటుంది. ట్రూనా ఫాల్సా? Yes. 1 2 3 ఇలా ఇక్కడ నుంచి పోయి ఇక్కడ ఎక్కడో 9 ఉంది. 0కి రైట్ సైడే ఉంది కదా, అవును. పాజిటివ్ నంబర్ కాబట్టి True. ఆబ్వియస్లీ 0కి రైట్ సైడే ఉంటుంది. ఇట్ ఈస్ True. ట్రూ. అర్థమైందా ఇప్పుడు? True. ఇప్పుడు మనం ఆల్మోస్ట్ ఇది ఎక్సర్సైజ్ కంప్లీట్ చేసినట్టే. తనుశ్రీ డౌట్ ఏంటి అడగమ్మా? The average low temperature in Visakhapatnam during January is 18 degrees Celsius. నువ్వేమనుకుంటున్నావు దాన్ని? ఏంటది, పాజిటివా నెగటివా అని నీ డౌట్. నువ్వేమనుకుంటున్నావు దాని గురించి? పాజిటివ్ అనుకుంటున్నావా నెగటివ్ అనుకుంటున్నావా? Negative. నెగటివ్ అనుకుంటున్నావు. యావరేజ్ లో టెంపరేచర్ డ్యూరింగ్ వింటర్. In Visakhapatnam డ్యూరింగ్ ఏం లేదా? during January. డ్యూరింగ్ జనవరి ఇన్ విశాఖపట్నం ఈస్ 18 degrees సెంటీగ్రేడ్ అని. 18 అన్నప్పుడు నువ్వు లో అన్నాడు కాబట్టి -18 అనుకుంటున్నావు. లో అన్నాడు కానీ 0 కంటే లోగా ఉంది అని అనలే కదా. 0 కంటే తక్కువ ఉంది అన్నప్పుడు -18 వస్తుంది. ఇదేమొస్తుంది? +18 వస్తుంది. Okay. ఓకేనా? ఇట్లాంటిది ఇంకో క్వశ్చన్ ఉంది చూడు, దాంట్లోనే పైన ఏదో ద టెంపరేచర్ ఇన్ 35 degrees ఏదో ఉంది కదా ఒక క్వశ్చన్. డార్జిలింగ్. The average temperature at Darjeeling in July is 19 Celsius below 0 degrees. ఇప్పుడు ఏం రాయాలి? -19. -19. ఎందుకని? ఇక్కడ ఏమన్నాడు? బిలో Below 0 0 degrees degree. అన్నాడు కాబట్టి -19. ఉట్టిగా లో టెంపరేచర్ అన్నాడు అంటే ఇప్పటిదాకా ఉన్న టెంపరేచర్ లోకి తక్కువ ఉన్న టెంపరేచర్ 18 అన్నాడు, అంతే. 18 degrees అన్నాడు అన్నప్పుడు దీనికి మైనస్ రాయాల్సిన అవసరం లేదు. బిలో 0 అన్నప్పుడు అప్పుడు -19 degrees. అర్థమైందా? ఇప్పుడు మైనస్ ప్లస్ ఎట్లా రాయాలో అర్థమైందా? ఓకే. ఇప్పుడు మనము ఓకే, నేను కొన్ని నంబర్లు ఇస్తా, దాని మీద నువ్వు నంబర్ లైన్. అర్థమైంది కదా? -4 ఎక్కడ ఉంటుందో చూపి. వెరీ గుడ్. 0 రైట్. 3 వెరీ గుడ్. -1 రైట్. వెరీ గుడ్, బాగా చేసా. ఓకే, నీకేమన్నా ఇంకా ఏమన్నా డౌట్ ఉంటే అడగచ్చు.
ఓకే, ద సబ్మెరైన్ ఈజ్ 500 meters బిలో ద సర్ఫేస్ ఆఫ్ ద సీ. ప్లస్ Below. మైనస్ minus మైనస్ 500. 500. వెరీ గుడ్. ఓకే, ఈరోజు కూర్చో తనుశ్రీ. ఈరోజు మనం ఇప్పుడు ఈ సెషన్లో మనం ఏం చెప్పుకున్నాం? define of డెఫినేషన్ ఆఫ్ ఇంటీజర్స్, exercise 1 ఎక్సర్సైజ్ ప్రాబ్లం, నంబర్ లైన్ మీద రిప్రజెంటేషన్ ఆఫ్ ఇంటీజర్స్ ఆన్ ద నంబర్ లైన్ చెప్పుకున్నాము. రిప్రజెంట్ చేసాము కదా. అవును. ఇంకేం చేసాము? డెఫినేషన్ ఆఫ్ ఇంటీజర్స్, నెగటివ్ నంబర్స్, జీరో, పాజిటివ్ నంబర్స్ ఆల్ టుగెదర్ ఈజ్ కాల్డ్ integers. ఇంటీజర్స్. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏం చెప్పుకున్నాం? exercise 6.1 ఎక్సర్సైజ్ లో అబౌవ్ సీ లెవెల్, బిలో సీ లెవెల్, పాజిటివ్ ఎలా రాయాలి, నెగిటివ్ ఎలా రాయాలి చెప్తాం. నెక్స్ట్ సెషన్ లో అసలు ఏం చెయ్యాలి అంటే, అసలు నెగిటివ్ నంబర్స్ని పాజిటివ్ నంబర్స్ని ఎలా యాడ్ చేస్తాం, ఎలా సబ్ట్రాక్ట్ చేస్తాం, అలాంటివన్నీ తర్వాత నేర్చుకుందాం. ఓకేనా? Okay. ఓకే.